వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ధరల పతనం, వర్షాలు, గుజ్జు పరిశ్రమల సిండికేట్ వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధాన కష్టాలు గిట్టుబాటు ధర లేకపోవడం. టన్ను తోతాపురి మామిడి ధర 3,000 నుండి 5,000 వరకు మాత్రమే పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్ అయ్యారంటూ కూడా విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ఫ్యాక్టరీలు నిర్ణయించిన ధర ఇవ్వకుండా మండీ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా జరగడం లేదు, కేవలం మానవ తప్పిదాల వల్లనే ఇలా జరుగుతోంది. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తోటల్లో కాయలు రాలిపోతున్నాయి. ఫ్యాక్టరీల వద్ద స్పందన కరువవుతోంది. ఉనికిలో ఉన్న గుజ్జు పరిశ్రమలు సకాలంలో తెరుచుకోకపోవటం ప్రతి సంవత్సరం మామిడి రైతులకు శాపంగా మారింది. మంది రైతులు అవసరం లేని కెమికల్స్, ఆ కెమికల్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కెమికల్ రెసిడ్యూస్ అనేది మీ పంటలో ఎక్కువ ఉండటం వలన వాళ్ళకి ఎక్స్పోర్ట్లో రిజెక్ట్ కూడా అయిపోతుంది కొన్ని దేశాల్లో. మెజారిటీ మన మామిడి తోటలో ఎకరాకి 70 నుంచి 100 చెట్లు ఉన్నాయి. ఇవి ఒక 20-25 ఇయర్స్ తర్వాత బాగా కలుచుకొని ఒత్తుగా తయారయ్యి దిగుబడి డ్రాస్టిక్గా పడిపోతుంది. 4 to 5 టన్స్ కూడా మనకి యావరేజ్ క్రాప్ కింద రావడం లేదు. అవుట్డేటెడ్ కెమికల్స్, ఎప్పుడో 20 ఏళ్ళ టెక్నాలజీ మందులు వాడటం వలన పనిచేయకుండా పోతా ఉంది. ప్రతి చెట్టు ఇండివిజువల్గా ఉండాలి, ఒంటి చెట్టుగా ఉండాలి. ఒక చెట్టుకి కనీసం 1 బార్ దూరం ఉండాల. అలా ఉండాలంటే ప్రతి ఒక్క తోటలో సగం చెట్లు రిమూవ్ చేయాల. ఆ తోటలో ఆ 1 ఎకరాలో పండే క్వాలిటీకి 9 ఎకరాల్లో పండే క్వాలిటీకి డెఫినెట్గా డిఫరెన్స్ వస్తుంది. మీరు పల్పు ఎగుమతులు తక్కువగా ఉండడం, మామిడి కొనుగోలు మందగించడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యపై రైతులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేకపోతున్నాయి? రైతు సంఘాలు ఒక కొత్త నిబంధనలు తెరపైకెత్తిస్తున్నారు. పల్పు యజమానులు మామిడి పంటలు పండించే సమయంలో రైతులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తాము సకాలంలో మామిడి కొనడానికి ఇబ్బంది లేదంటున్నారు. అసలేంటి ఈ సమస్యకు తీరాలంటే ఏం చేయాలి? చిత్తూరు జిల్లా అంటానగానే మామిడి రైతులకి పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి కూడా కొన్ని వేల హెక్టార్లో పంటలు పండిస్తుంటారు, ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. పల్పు కంపెనీలు కూడా గుజ్జు పరిశ్రమల ద్వారా ఎగుమతులు పల్పును తయారు చేసి ఇతర దేశాల్లో అమ్ముతూ ఉంటారు. తద్వారా రైతులకు డబ్బులు కట్టిస్తూ ఉంటారు. తద్వారా రైతులు కూడా ప్రతి సంవత్సరం కూడా పంటలు పండిస్తూ ఉంటారు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కిలో ₹2, ₹3, ₹4 ఈ ధరతో పూర్తిగా కూడా కుదేలైపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సబ్సిడీ ప్రకటిస్తుంది. గత ఏడాది ₹4 ప్రకటించింది, ఈసారి కూడా ₹4 ప్రకటించింది. కానీ అది చాలామందికి అందడం లేదనేది ప్రధానంగా రైతుల ఆవేదన. ఇవన్నీ ఎందుకు, మాకు ఒక బోర్డు ఏర్పాటు చేయండి, మామిడి రైతులకు సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయండి అంటూ కూడా ఒక కొత్త డిమాండ్ తెరపైకెత్తిస్తున్నారు మామిడి రైతుల సంఘాలు. సో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తున్నటువంటి ఎక్కడా కూడా రైతులకు రావడం లేదు. మామిడి రైతులకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతులకు సంబంధించి నష్టపరిహారం కట్టించాలనేది ప్రధానంగా డిమాండ్. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ₹4 ఈసారి కూడా ఇచ్చింది, గత సంవత్సరం కూడా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకుంటే తమ జీవితాలు బాగుపడతాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటి గత 2-3 సంవత్సరాల నుంచి మామిడి రైతులు ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు? పల్పు కంపెనీలు ఏమంటున్నాయి? పల్పు కంపెనీల యాజమాన్యాలు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటే పల్పు దిగుమతుల్లో కూడా చాలా నాణ్యత వస్తుందని కూడా వాళ్ళు ఇప్పటికే కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు రైతులు ఏమంటున్నారు, రైతు సంఘాల నేతలు ఏమంటున్నారో ఈ స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.